అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం యొక్క చరిత్ర, స్తోత్రాలు, విశిష్టత, పూజా విధానం, పూజా సామాగ్రి మరియు ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. దయచేసి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. ముందుగా వరలక్ష్మి వ్రత చరిత్ర గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం ప్రాచీన హిందూ సంప్రదాయంలో ఒక పవిత్రమైన వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలోని 2వ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల అష్టలక్ష్ములు ప్రసన్నమవుతారని నమ్మకం. పురాణ కథ ప్రకారం పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనని కీర్తిస్తున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది సంతానాన్ని కలిగి ఉండేందుకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా మహిళలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అదే వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని శివుడు తెలిపారు. అప్పుడు పార్వతీదేవి అమ్మవారు ఇలా అన్నారు, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలలో ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి కోరింది. అప్పుడు శివుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం చారణాపురం అనే నగరంలో చారుమతి అనే సతీమణి తన భర్త, కుటుంబం కోసం ఎంతో భక్తితో జీవించేది. ఆమె దయ, నిష్ఠ, శ్రద్ధతో అన్నింటినీ నిర్వహించేది. ఒకరోజు ఆమెకు లక్ష్మీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి, నీవు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే నీకు ఐశ్వర్యం, ఆనందం మరియు నీ భర్తకి ఆయుర్దాయం కలుగుతాయి అని చెప్పింది. ఆమె ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆమెను ఆశీర్వదించింది. చారుమతి కుటుంబానికి ధన, ధాన్య, సంతోషం, విజయాలు వచ్చాయి. ఇది చూసిన ఇతర మహిళలు కూడా ఆ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అద్వితీయ ముహూర్తం ఏది? ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి అమ్మవారి సాక్షాత్కారం. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో చారుమతి కలలో కనిపించి ఈ విధంగా చెప్పింది, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలు, కోరికలు తీరుస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు మరియు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. చారుమతి కల గురించి విన్న పురంలోని మహిళలు వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. ఇప్పుడు ఆ రోజున వారు ఏం చేశారో తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. ఆ తర్వాత అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళీయందియలు
గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుండి వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోల్లా పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు అని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు వివరించారు. ఇక ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని శౌనకాది మహర్షులకు సూత మహాముని చెప్పారు. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రత విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో 8 రకాల శక్తులను అష్టలక్ష్ములుగా పరిగణిస్తారు. శ్రీ అనగా ధనం, భూ అనగా భూమి, సరస్వతి అనగా విద్య, ప్రీతి అనగా ప్రేమ, కీర్తి పేరు మరియు ప్రతిష్ట, శాంతి సమాధానం, తుష్టి ఆనందం, పుష్టి ఆరోగ్యం మరియు బలం. ప్రతి శక్తిని ఒక లక్ష్మిగా పరిగణించబడుతుంది. వీటన్నింటినీ కలిపి అష్టలక్ష్ములు అంటారు. ఈ అష్టలక్ష్ములు శ్రీ మహావిష్ణువు నుంచి పుట్టిన శక్తులుగా భావించబడతారు. కాబట్టి ఆయనను అష్టలక్ష్మీపతిగా ఆరాధిస్తారు. ఈ శక్తులు మన జీవితంలో ఆరోగ్యం, సంపద, సంతోషం, శాంతి వంటి అంశాలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ శక్తుల ప్రభావం మన జీవితంలో అనుకూలంగా మారుతుంది. ఇది ప్రధానంగా మహిళలు ఆచరించే వ్రతం. ఎందుకంటే ఒక మహిళ మరొక మహిళ బాధను బాగా అర్థం చేసుకుంటుంది. లక్ష్మీదేవి ఒక స్త్రీమూర్తి కాబట్టి ఆమె మహిళల పట్ల సానుభూతి చూపుతారు. అందుకే ఈ వ్రతం చాలా శ్రద్ధగా మరియు విశ్వాసంతో మహిళలు ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా తమ భర్తలు, పిల్లలు మరియు కుటుంబం శ్రేయస్సు కలుగుతుందని వారు విశ్వసిస్తారు. ఇప్పుడు మనం పూజా విధానం గురించి తెలుసుకుందాం. కావలసిన పూజా సామాగ్రి: పట్టు వస్త్రాలు, కలశాన్ని అలంకరించేందుకు, లక్ష్మీ బొమ్మ లేదా కలశం, కుంకుమ, పసుపు, గంధం, పుష్పాలు, తాంబూలాలు, కొబ్బరిపండు, నైవేద్యం కింద పాయసం, లడ్డు, అప్పాలు వంటివి చేస్తారు. దీపం, అగరబత్తులు, తులసీ దళాలు, వ్రతకథా పుస్తకం కావలసి ఉంటాయి. ఇప్పుడు వ్రత ఫలితాల గురించి తెలుసుకుందాం. కుటుంబంలో ఐశ్వర్యం, ధనవృద్ధి, సంతోషం, శాంతి, భర్త ఆయుర్దాయం పెరుగుదల, సంతానం కలిగే అవకాశాలు, శుభ దాంపత్య జీవితం, స్త్రీల సౌభాగ్యం అభివృద్ధి చెందుతుంది. వ్రతం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. మనస్సుతో, నిష్ఠతో చేసిన పూజ తప్పకుండా ఫలిస్తుంది. పూజలో శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మరియు వరలక్ష్మి వ్రతకథ మాత్రం తప్పక ఉండాలి. వేరే స్తోత్రాలు మీ సమయం, భక్తి ప్రకారం కలుపుకోవచ్చు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అనగా 108 నామాలు. ఇది చాలా ముఖ్యమైనది. వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా పఠిస్తారు. శ్రీ లక్ష్మీ సహస్రనామావళి అనగా 1000 నామాలు. ఇది విస్తృతమైన పారాయణ, ఎక్కువ సమయం ఉన్నవారు పఠించవచ్చు. శ్రీ వరలక్ష్మి వ్రతకథ పూజలో ఈ కథ వినడం చాలా ముఖ్యమైన భాగం. ఇది చారుమతి కథగా ప్రసిద్ధి చెందింది. కథను చదవడం లేదా వినడం వ్రతాన్ని పూర్ణం చేయడంలో ఒక భాగం.
మహాలక్ష్మి అష్టకం. ఈ శ్లోకం అత్యంత శక్తివంతమైనది. విశేషంగా వరలక్ష్మీ వ్రతంలో పఠిస్తారు. కనకధారా స్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే రచింపబడినది. ఇది కూడా ధనలక్ష్మి అనుగ్రహానికి ప్రసిద్ధి. వరలక్ష్మి పూజలో ఇది కూడా పారాయణకు అనుకూలం. అత్యవసరంగా పఠించదగిన చిన్న శ్లోకం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.